హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ ట్రెడిషన్. ఈరోజు గ్రీన్ చికెన్ కర్రీ చేసుకున్నాము. చాలా టేస్టీగా ఉంటుందండి. అవి ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తానండి. 1/2 కేజీ చికెన్ తీసుకున్నానండి. శుభ్రంగా 2-3 సార్లు కడిగి పెట్టుకోవాలి. అందులోనే పెరుగు, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, అల్లం వెల్లిపాయ, గరం మసాలా ముక్కలకు సరిపడినంత వేసుకొని కలిపి పెట్టుకోవాలండి పక్కన. ఇప్పుడు గ్రైండర్ తీసుకుని 5-6 కాజు, బాదాము వేసుకొని అందులోనే కొత్తిమీర, ఒక గుప్పడి కొత్తిమీర వేసుకోవాలి, ఒక గుప్పడి పుదీనా వేసుకోవాలి, ఒక 4 పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఇప్పుడు ఒక కొబ్బరి, ఒక 3 స్పూన్స్ కొబ్బరి వేసుకోవాలి. ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసుకోవాలి. ముక్కలు చూడండి అట్లా చిన్నగా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నాను చూడండి. గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ముట్టించి ప్యాన్ పెట్టుకోవాలి. ఉల్లిపాయలు సరిపడంతా వేసుకోవాలి. 2 ఉల్లిపాయలు వేసుకోవాలి. పట్టా, లవంగా, ఇలాచి వేసుకోవాలి. 2-3 చీల్చి పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు అన్నీ కలిపి ఇట్లా వేయించుకోవాలండి. కొంచెం ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లిపాయ వేసుకోవాలి. 1.5 స్పూన్లు అల్లం వెల్లిపాయ వేసుకోవాలి. ఎందుకంటే ముందుగా చికెన్లో కూడా అల్లం వెల్లిపాయ వేసుకున్నాం కాబట్టి ఇందులో కొంచెమే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కూడా మనం ఉల్లిపాయ వేయించేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఒక 1.5 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ముందుగా కూడా కొంచెం వేసాం కాబట్టి చూసి వేసుకోండి మీరు ఎంత వేసుకున్నారో దాన్ని బట్టి. ఇప్పుడు గ్రైండర్లో గ్రీన్ మసాలా నూరుకున్నాము కదా, ఆ గ్రీన్ మసాలాని ఇందులో వేసుకోవాలి. ఉల్లిపాయల్లో వేసుకుని బాగా పచ్చివాసన అంతా పోయేంత వరకు బాగా వేయించుకోవాలండి. ఎందుకంటే నేను కాజు, బాదాము అందులో వేయించుకోలేదు వేరేగా, కాబట్టి ఆ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇది కూడా కలిపి బాగా వేయించాలి. వేయించిన తర్వాత మనము కలిపి పెట్టుకున్నాం కదా చికెన్ అంతా ఫ్రిడ్జ్లో తీసి పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్నా కూడా పర్వాలేదు. పక్కన తీసి పెట్టుకున్నది కూడా మనం వేసుకోవచ్చు. ఇష్టం ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేకపోతే పక్కనైనా కలిపి పెట్టుకోవచ్చు. చూడండి అట్లా మధ్య మధ్యలో ఇట్లా కలుపుతూ ఉండాలి గంటతోటి. ఆ మసాలా అంతా కలిసిపోద్ది కాబట్టి అందులోనే ఉడుకుద్ది అనమాట, ఆవిరిలోనే ఉడికి. ఇప్పుడు వాటర్ వస్తుందండి. అందులోంచే వాటర్ వచ్చినప్పుడు ఆ వాటర్లోనే కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు అట్లా ఆవిరిలోనే ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు చికెన్లో నుంచి అంతా మన ఇట్లా ఆయిల్ అంతా బయటికి రావాలండి. ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రీన్ చికెన్ కలిపేటప్పుడు పెరుగు కూడా వేశారు కాబట్టి టమాటా అవసరం లేదండి. టమాటా వేస్తే అంత టేస్ట్ కూడా కాదు. మీరు ఇట్లా చేశారంటేనే టేస్ట్గా ఉంటుంది. చూడండి, ఇందాక గ్రైండ్ చేశాను కదా, లాస్ట్లో కొంచెం అంతా కడిగి ఆ వాటర్ తీసి పెట్టాను. ఆ వాటరే పోసుకున్నాను. ఇప్పుడు అందులోనే ఉడకనిస్తానండి. మీకు ఇంకా గ్రేవీ కావాలనుకుంటేనండి ఒక 1/2 గ్లాసు వాటర్ పోసుకోవచ్చు. ఇంకా కాజు, బాదాం కూడా ఎక్కువ వేసుకోవచ్చు అండి. ఇంకా గ్రేవీ కూడా ఇంకా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు అంతా ఉడికిపోయిందండి. ఉడికిపోయి స్టవ్ ఆఫ్ చేసే ముందు మిరియాల పొడి ఒక 1.5 స్పూన్ వేసుకుంటున్నానండి. ఈ మిరియాల పొడితోటి చాలా టేస్ట్ కూడా వస్తుందండి. లేకపోతే మసాలా నూరుకుంటాం కదా, అప్పుడైనా ఒక 5-6 మిరియాలు వేసుకొని కూడా నూరుకోవచ్చు. చూడండి అంత బాగా ఉడికిపోయిందండి, మెత్తగా అయిపోయింది. ఈ గ్రీన్ మసాలా చికెన్ అండి రోటీకి కానీ అన్నానికి కానీ చాలా టేస్ట్ ఉంటుందండి. ఇంకా రోటీలు అయితే ఇంకా బాగుంటుందండి. స్టవ్ సిమ్ మీద పెట్టుకొని ఉంచాలండి. ఇప్పుడు చూడండి ఆయిల్ అంతా అట్లా బయటకు వచ్చింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ముక్క బాగా ఉడికిపోయింది చూడండి. ఇవాళకి ఇంతేనండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.